సమస్త సంపదలకు ఆలవాలంగా సౌభాగ్యం, ఐశ్వర్యం మరియు లోక కళ్యాణం కోసం ఆచరించే పవిత్రమైన వ్రతం గురించి పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి అడగగా శివుడు ఈ వ్రత మహిమను వివరించారని, అనంతరం సూత మహాముని సౌనకాది మునులకు ఈ కథను వివరించారని పురాణ కథనం చెబుతోంది. పూర్వం చారుమతి అనే సాధారణ బ్రాహ్మణ ఇల్లాలు నివసించేది. తన కుటుంబాన్ని ప్రేమగా సేవిస్తూ ఉండేది. ఒకరోజు చారుమతికి కలలో సాక్షాత్తు వరలక్ష్మీదేవి ప్రత్యక్షమై, నీ నిష్కల్మషమైన భక్తికి మెచ్చాను. శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు నన్ను భక్తి శ్రద్ధలతో పూజించు, నీ కోరికలు నెరవేరుతాయని అనుగ్రహించారు. నిద్రలేచిన చారుమతి తనకు వచ్చిన కలను తన తోటి వారికి చెప్పింది. అందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ పవిత్ర శుక్రవారం రోజున కొత్త వస్త్రాలు ధరించి బియ్యంపై కలశాన్ని ప్రతిష్ఠించి వరలక్ష్మీదేవిని ఆవాహన చేశారు. షోడశోపచార పూజలు చేసి నైవేద్యాలు సమర్పించి పసుపు తోరాలు ధరించారు. ఆ తర్వాత చారుమతితో పాటు అందరూ అమ్మవారికి ప్రదక్షిణలు చేయడం ప్రారంభించారు. మొదటి ప్రదక్షిణ పూర్తయ్యేసరికి గల్లు గల్లు అంటూ ఒక అద్భుతమైన శబ్దం. చూస్తే వారి కాళ్లకు అందమైన బంగారు గజ్జెలు. రెండో ప్రదక్షిణకి వారి చేతులకు నవరత్నాలు పొదిగిన బంగారు ఆభరణాలు. మూడో ప్రదక్షిణకు వారంతా సర్వాభరణ భూషితులై మెరిసిపోయారు. ఆ రోజు నుంచి చారుమతితో పాటు ఆ గ్రామంలోని స్త్రీలు ప్రతి సంవత్సరం భక్తి శ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించారని చెబుతారు. అయితే ఈ కథ మనకు చెప్పే అసలు సందేశం, అమ్మవారికి కావలసింది ఆడంబరం కాదు, నిష్కల్మషమైన భక్తి. వరలక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంట కూడా సదా ఉండాలని కోరుకుంటూ శ్రీ వరలక్ష్మీదేవి నమః అని కామెంట్ చేసి మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.